హలో ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో 3 రోజులు అకాల వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో సాయంత్రం దాకా ఎండల తీవ్రత భారీగా కొనసాగినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు రాత్రి అర్ధరాత్రి సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ అకాల వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు ఒరిస్సా నుండి కోస్తాంధ్ర మీదుగా రాయలసీమ వరకు ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుందని, దాని ప్రభావంతోనే రాగల 3 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో అక్కడక్కడ భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు సడన్గా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అటు వరి, మొక్కజొన్న, మామిడి రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు రాయలసీమ జిల్లాలో భారీగా ఎండలు కొనసాగుతున్నాయని, మరో 2 గంటల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలో కూడా ఈరోజు 42 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు ఎండలు కొనసాగుతూనే సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ అకాల వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో ఈరోజు అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అటు రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన ప్రకాశం జిల్లాలో ఈరోజు అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, అవి మార్కాపురం, దర్శి, గిద్దలూరు, కనిగిరి ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలో ఈరోజు అక్కడక్కడ మాత్రమే ఓ మోస్తరు వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఈరోజు అక్కడక్కడ అకాల వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయని, ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కూడా ఈరోజు అకాల వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాలో ఈరోజు అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు హైదరాబాద్లో కూడా ఈరోజు భారీ వర్షం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే మరో 3 రోజుల పాటు ఈ అకాల వర్షాలు అక్కడక్కడ కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ జిల్లాలో కొనసాగే అవకాశాలున్నాయని అటు రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. అటు ఎండల తీవ్రత కూడా రాబోయే 2-3 రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, 42 డిగ్రీల నుండి 44 డిగ్రీల మధ్యలో ఇటు రాయలసీమ, కోస్తాంధ్రలో నమోదే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఓ పక్క ఎండలు కొనసాగుతూనే మరోవైపు రాత్రి అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి గాలులతో కూడిన అకాల వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో రాబోయే రోజుల్లో 42 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలున్నాయని, ఒకవైపు ఎండలు కొనసాగుతూనే మరోవైపు అకాల వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమ జిల్లాలో ఈరోజు అక్కడక్కడ అకాల వర్షాలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అవి మరింత విస్తరించి రాత్రి అర్ధరాత్రి సమయంలో రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల అకాల వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని, అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.
ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.